హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. ఇవాళ రావడానికి కారణం ఏంటంటే బోటి కర్రీ చేస్తున్నాను. గోంగూర వేసి మీ అందరూ చూపించాలని చిన్న వీడియో చేస్తున్నాను. 2 కట్టల గోంగూర తీసుకున్నానండి. మిగతా ప్రాసెస్ అంతా మీకు తెలుసు. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ తెలుసు కదా మీకు. అవన్నీ చూపిస్తున్నానండి. తయారు చేసే విధానం చూడండి. బాగానే పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందరు చేసినట్టేనండి. కొత్తగా కాకపోతే ఏంటంటే అందరూ ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేను నా స్టైల్లో చేద్దామని మీకు చూపిద్దామని. ఈ మధ్య నేను లైవ్స్ చేయట్లేదండి. ఏదో లాంగ్ వీడియోస్ అన్న పెడదామని చెప్పేసి ట్రై చేసి ఈ చిన్న వంట పెడుతున్నానండి. నేను ఎలా వంట చేస్తానో నా స్టైల్లో నేను ఎలా చేస్తానని చూపిద్దామండి. చూసి లైక్ చేసి సబ్ చేసి కామెంట్ పెట్టండి ప్లీజ్. లైవ్ చేయలేకపోతున్నాను, సారీ అండి. అందరూ ఏమనుకోవద్దు, నా సబ్స్క్రైబర్స్ అందరూ. ఏం లేదండి, బోటి కర్రీ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ఉంటారు. నేను నా స్టైల్లో చేస్తున్నాను చూడండి. వివరంగా చెప్పలేకపోయినా చూపిస్తున్నాను. ఆనియన్స్ కొద్దిగా దూరగా వేసినాక 4 టమాటాలు తీసుకొని 2 కట్టల గోంగూర తీసుకున్నానండి. పచ్చిమిరకాయలు, ఇంకా అన్ని మిగతా ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, అది ఎవరి మసాలాలు ఎలా వేసుకుంటారు, కొద్దిగా వేసుకునే వాళ్ళు, తక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఆ స్టైల్లో అనమాట. చూసారా, మధ్యలో నేను వీడియో సరిగ్గా వస్తుందో రావట్లేదని చూసుకుంటున్నాను. నా ఎడిటింగ్ అదంతా బాగుంటే మీకు నచ్చినట్టయితే సబ్ చేయండి ప్లీజ్. మాలాంటి వాళ్ళకి కూడా లైక్ చేసి కామెంట్ పెట్టండి దయచేసి ప్లీజ్. ఏం లేదండి, దగ్గర పడినాక కొంచెం టమాటాలు వేసుకొని దూరగా వేయించుకున్న తర్వాత, కాకపోతే టమాటా వేయటం నేను చూపించలేదు. కాకపోతే మీ అందరూ తెలుసు కదండి, తెలిసిన దాంట్లో చూడండి, రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇంకేంటి నా షార్ట్స్ మీ అందరికి నచ్చుతున్నాయా? కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితే ఎవరు చూస్తున్నారు ఎవరు చోట్ల తెలిస్తేనే కదండి మాకు కూడా కొంచెంమంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారు మీరు పెట్టే కామెంట్ లైక్ వల్ల. ఇంకేంటి ఫ్రెండ్స్, బోటీ వేస్తున్నానండి. దగ్గర పడినాను. బోటీ వేసుకొని బాగా కలదిప్పుకున్నాక కొంచెంసేపు మగ్గనిచ్చి వాటర్ వేసి కారం వేసి కాసేపు మగ్గనిస్తే, అందరూ ఏం చేస్తారంటే అండి, గోంగూర, టమాటా, ఉల్లిపాయ ఇవన్నీ పక్కన ఉడకబెట్టుకొని ఎనిపి బోటి కర్రీలో వేస్తారు. నేను అలా కాదండి. నేనేందంటే గోంగూర ఈ కూర కొంచెం ఉడికేటప్పుడే కొంచెం దగ్గర పడినాక నేను గోంగూర ఆకులుగా అందులో వేస్తాను. అట్లా ఆకులుగా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. అందరికి బోటీ ఇష్టం ఉండకపోవచ్చు, కొంతమంది అయితే బోటీకి చాలా ఫ్యాన్స్ ఉంటారు. బోటీ కర్రీ అంటేనే చాలా ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు అయితే నా వీడియో చూసి లైక్ చేయండి. నాకు చూడండి, లాస్ట్ దాకా చూడండి, నేను కూడా ఎలా చేశానో మీకు తెలుస్తుంది. అదిగోండి, మసాలా అవన్నీ వేసుకొనేసి కాసేపు ఇప్పుడు వాటర్ పోసుకొని కొంచెం దగ్గర పడిందా కొంచెం సేపు మగ్గ పెట్టుకోవాలండి. మగ్గ పెట్టుకున్న తర్వాత అదిగోండి కొంచెం దగ్గర పడింది కదా, దగ్గర పట్టినాక ఒకసారి తిప్పుకొని దాంట్లో ఆ 2 కట్టల గోంగూర, 2 కట్టలు అంటే మీ ఇష్టము, మీ రుచికి సరిపడంత. మీరు ఎక్కువ పులుపు తింటే 2 కట్టలు వేసుకోవచ్చు. నేనేంటంటే ఒక బోటీ కర్రీ తీసుకొచ్చుకున్నాను, అదే అమ్ముతారు కదా, అక్కడ నుంచి ఒక బోటీ తెచ్చుకున్నాను. ఆ బోటీకి 2 కట్టలు అయితే సరిపోతుంది. కొంతమంది పులుపు తినేవాళ్ళు ఒకటి వేసుకుంటారు, ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. అదిగోండి, నేను ఆకులుగానే ఆ కూరలో అలాగే వేసేస్తాను. అది కొంచెం మగ్గి తిప్పినాక బాగుంటుందండి. ఆకులుగా తగులుతా అన్నంలో రైస్లో కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇష్టపడేవాళ్ళు లైక్ చేయండి. లైక్ అంటే పొదుగు లైక్ సబ్ అని చెప్పట్లేదండి. కాకపోతే ఇష్టపడేవాళ్ళు, బోటి కూర కూడా ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే నేనైతే చాలా ఇష్టంగా తింటానండి. మా అమ్మగారు చిన్నప్పటి నుంచి వండుతారు. అప్పుడు రోజుల్లో ఏట మాంసం ఎక్కువ తినేవాళ్ళేమో, చికెన్ ఈ మధ్య బాగా ఎక్కువగా తింటున్నాం మనం. ఏట మాంసం కుప్పలేసి అమ్మేవాళ్ళు, పెద్ద పెద్ద ఏటలను కోసి. ధనియాలు, చెక్క, లవంగాలు తెలుసు కదండి, ఎండు మసాలా. నేనేంటంటే ఎప్పటికప్పుడు అల్లం పేస్ట్ అయినా ఎప్పటికప్పుడు ట్రై చేస్తాను. చెక్క, లవంగాలు కూడా అప్పుడప్పటికే వేయించుకొని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేస్తాను. అప్పుడైతే చాలా టేస్ట్ వచ్చింది. అందరూ కొంతమంది డబ్బాలో పెట్టుకొని చేసుకుంటారు వర్క్కి వెళ్ళేటప్పుడు, కానీ నేను ఎంత వర్క్ ఉన్నా సరే అల్లం వెల్లుల్లి అప్పుడే వేసుకుంటాను. గరం మసాలాలు కూడా అప్పుడే వేసుకొని ఫ్రెష్గా వేసుకుంటాను. దానివల్ల చాలా టేస్ట్ వచ్చింది. అయిపోయిందండి నా కూర అందరితో, మీతో మాట్లాడుతూనే ఉన్నాను, అయిపోయింది. నాకు
నేనే టేస్ట్ చేసి నేనే చూపిస్తున్నాను చూడండి. ఇది మరి కొద్దిగా ఓవర్ అయినట్టుందండి. ఇది తినటం ఇలా చూపించడం మరి కొద్దిగా ఓవర్ ఏమో అనిపించింది నాకు. కానీ తప్పదు కదా, చేసిన వంట మీకు తిని చూపించాలి కదా. నిజంగానే చాలా టేస్ట్గా ఉందండి. ఏదో కావాలని వీడియో కోసం చెప్పట్లేదు. నాకు గోంగూర బోటి అంటే చాలా ఇష్టం. మా అమ్మగారు చిన్నప్పుడు బాగా వండి పెట్టేవాళ్ళు. అట్లాగే అదే స్టైల్లో నేను చేశానండి. కాకపోతే మా అమ్మ ఏంటంటే ఎనిపి గోంగూర అందులో కలిపేది, నేనేంటంటే వెరైటీగా చేశాను. థ్యాంక్ యూ.